హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రెవెన్యూ శాఖలో మనకు భర్తీ కానున్నటువంటి 12,000 విఆర్ఓ పోస్టులకు సంబంధించి చాలామంది నిరుద్యోగులు ఇప్పుడు ఆలోచిస్తున్నటువంటి అంశం ఏంటంటే కనుక కొత్త వారికి అవకాశం ఇస్తారా లేదా, కొత్త రిక్రూట్మెంట్ అనేది చేస్తారా లేదా, మరి ఈ యొక్క నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వాలా వద్దా అనేటటువంటి అంశాన్ని చాలామంది అయితే ఆలోచిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. ఈరోజు దీనికి సంబంధించి వార్తాపత్రికల్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. కొత్తగా 13,000 కొలువులు రాబోతున్నాయి. వివిధ శాఖల్లో సర్దుబాటైనటువంటి విఆర్ఓ విఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి గ్రామ పాలనాధికారిగా మరి నియామకం అనేది చేపట్టబోతున్నామన్నట్లుగా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా మీరు చూడవలసింది ఏంటంటే కనుక చాలామంది ఏం ఆలోచిస్తున్నారంటే, సార్ పాత వాళ్ళతోనే సర్దుబాటు చేస్తారంట కదా, తిరిగి వాళ్ళకే అవకాశం ఇవ్వబోతున్నారు కదా, కొత్త నోటిఫికేషన్ అనేది వచ్చేటట్టుగా లేదు అనేటటువంటి అంశాన్ని చాలామంది ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మరి పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఈ మళ్ళీ విఆర్ఓ జాబ్కి వచ్చేటందుకు మరి అంతగా ఆసక్తి చూపిస్తలేరు అనేటటువంటి అంశాన్ని కూడా మీరు గమనించాలి. దాదాపుగా కేవలం ఒక 3,000 మంది మాత్రమే మళ్ళీ విఆర్ఓ జాబ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ లేరు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కనుక వాళ్ళు ఆల్రెడీ వివిధ డిపార్ట్మెంట్లలో జూనియర్ అసిస్టెంట్గా రిక్రూట్మెంట్ అయ్యి ఉన్నారు. వాళ్లకు ప్రమోషన్ ఛానల్ కానీ తర్వాత పే ఆఫ్ స్కేల్ కానీ సో ఇవన్నీ చూసుకుంటే కనుక విఆర్ఓ కన్నా బెటర్ పొజిషన్, బెటర్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ వాళ్ళు పనిచేయడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి సో బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళని వివిధ శాఖల్లో ఆల్రెడీ మంచి పొజిషన్లో వాళ్ళని సర్దుబాటు చేసింది. కాబట్టి మరి ఈ విఆర్ఓ జాబ్ మళ్ళీ తీసుకోవడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తలేరు. ఇక్కడ మనకు ప్రధానంగా మరి దీనిపైన ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ గమనించండి. ఇక్కడ ఏంటంటే కనుక సరిపడా పాత వాళ్ళు మరి వెనకకి రాకపోతే గనక ఆ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది అన్నట్లుగా ఇక్కడ క్లియర్గా మనకైతే మరి వెలుగు పేపర్లో ఈరోజు ఇచ్చినటువంటి మరి ఆర్టికల్లో రాయడం జరిగింది. మిత్రులారా, మీరు మరి 2025లో గవర్నమెంట్ జాబ్ సాధించాలి అనేటటువంటి లక్ష్యంతో నువ్వు ఉంటే గనక ఇప్పటి నుంచే నువ్వు విఆర్ఓ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వు. ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. కొన్ని పోస్టులకైనా సరే ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది చేస్తారు. జిల్లాల్లో ఎన్ని పోస్టులు ఉండవచ్చు ఏంటి అనేది గమనించినట్లయితే ఖచ్చితంగా 60 నుంచి 70 పోస్టులు ప్రతి జిల్లాలో ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి మీరు ఎలాంటి సిలబస్ అంటే ఏ నోటిఫికేషన్కి చూసుకున్నా కానీ జనరల్ స్టడీస్ ఉంటుంది, ఆర్థమెటిక్ రీజనింగ్ ఇవన్నీ ఉంటాయి, కామన్ సిలబస్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవుతే కనుక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఉపయోగపడుతుంది, విఆర్ఓకి ఉపయోగపడుతుంది, అదేవిధంగా రాబోయేటటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్కి కూడా మరి ఉపయోగపడేటటువంటి అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ కామన్ సిలబస్ అంశాలు ఏవైతే ఉన్నాయో జనరల్ సైన్స్ కానీ జీకే కరెంట్ అఫైర్స్ కానీ ఇవన్నీ అంశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు కొత్త సంవత్సరంలో జాబ్ వచ్చేటటువంటి అవకాశాలు అయితే నిండుగా మెండుగా ఉంటాయి. సో మన యొక్క యాప్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. టెస్ట్ సిరీస్ అనేది మరి జనవరి 1 నుంచి ప్రారంభం కాబోతుంది. డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. విఆర్ఓకి సంబంధించి చాప్టర్ వైజ్గా మనకైతే టెస్టులు ఉండబోతున్నాయి. తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.